వెల్కమ్ బ్యాక్. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై నిరసనలు కొనసాగుతున్నాయి. మూడో రోజు కూడా ఆందోళనకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. బోర్డు కార్యదర్శి అశోక్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని విద్యార్థుల తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళన జరుపుతున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు లైవ్ లో ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద 3 రోజుల నుండి పరిస్థితి అలాగే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లోనే ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ కావచ్చు, విద్యార్థులందరూ కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా చేరుకున్నారు. ఎందుకైతే బోర్డు ఏదైతే కార్యదర్శి అశోక్ కుమార్ చెప్పినటువంటి స్టేట్మెంట్కు మేము సంతృప్తి చెందట్లేదు. ఇప్పటికే చాలాసార్లు మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం మనం చూడొచ్చు, పోలీసులు అయితే ఇక్కడ భారీగా మోహరించడం జరిగింది. ఎవరైనా ఆందోళనలు కానీ ఇక్కడ ధర్నాలు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తామనేది కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ఒకసారి మనం పేరెంట్స్ కూడా ఉన్నారు, వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఏదైతే ఇక ఈ ఇంటర్ బోర్డుకు సంబంధించిన విషయంలో మాత్రము ఇప్పటికే కోర్టులో కూడా కేసు నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలనేది కూడా ప్రధానంగా డిమాండ్లు వినపడుతున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, విద్యార్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులు కూడా ఇప్పటికే ఇక్కడ ఇంటర్ బోర్డు కార్యాలయానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రము పోలీసులు అయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఆందోళన చేసేదానికి మాత్రం చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామనేది కూడా ఒకవైపు చెప్తున్నారు. ప్రస్తుతం పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పమ్మా, మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి? మీ పాపనా? ప్రాబ్లంలు చాలా ఉన్నాయండి. పాప అక్కడ చాలా బాధపడుతుంది. పాప పాస్ అవుతుంది అనేసి నేను కంప్యూటర్లో అమీర్పేటలో జాయిన్ చేశాను. నిన్న నుంచి క్లాస్ మానేసింది. పాపకు మ్యాథ్స్లో అన్నిట్లో 78, 68 వచ్చిన మా పాప మ్యాథ్స్లో పాస్ మార్కులకు రాసింది. 11, 12 వేశారండి. పాప ఏమంటుంది, నేను పాస్ రాశాను మమ్మీ, పాస్ మార్కులకు రాశాను. ఈ ఎకనామిక్స్ ఇవన్నీ కూడా చదవకుండా రాసింది, ఎంజాయ్ చేసి రాసింది. ఇంట్రెస్ట్ పెట్టి మమ్మీ నాకు 1 డే ఇచ్చి నాకు రాశాను, 100 వస్తాయి అనేసి పాప ఒకటే దిగులు పడుతుంది. మాకు పాపకు న్యాయం జరగాలి. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారంట. మాకు ఇప్పుడు గుండెల్లో ప్రాణాలలో ప్రాణాలు లేవు. పరిస్థితి ఎట్లుందమ్మా? మీరు అమ్మాయిని చూసుకుంటానే ఉండాలి. ఇప్పుడు అమ్మాయిని చూసుకుంటున్నాను, మేము జాబులు చేసుకోవాలా. నిన్న నుంచి వెళ్ళమ్మా, క్లాస్కి వెళ్తే టైంపాస్ అవుతుందని పంపిస్తే మమ్మీ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, నేను క్లాస్కి వెళ్ళానని చెప్పేసి ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆత్మహత్య, అక్కడ న్యూస్ చూసి కూడా ఒకటే బాధపడుతుంది. మా పిల్లలకి ఏమవుతుంది? మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు. మా పిల్లలు పాస్ మార్కులు వేయాలి. ఇక్కడనేమో 150 కట్టమన్నారు. అక్కడ వెళ్తేనేమో 700 కట్టమన్నారు. ఇప్పటికీ ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి, ఎగ్జామ్ ఫీజు కట్టండి, ఎగ్జామ్ ఫీజు. ఇప్పుడు మేము ఎగ్జామ్ ఫీజు కట్టాలా, పాపను చూసుకోవాలా, మేము డ్యూటీలకు వెళ్ళాలా, వాళ్ళకు మేము కష్టం చేస్తేనే వాళ్ళకు ఇదేంటి రీవెరిఫికేషన్ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఫస్ట్ టైం అలా జరిగింది కదా అనేసి మార్కులు చూడగానే నేను అదే వెంబడ పెట్టాను. అసలు వెబ్సైటే ఓపెన్ అవ్వట్లేదు. 5 డేస్ నుంచి చూస్తున్నాము, వెబ్సైట్ అనేది రావట్లేదు. 2018దే ఉంది. ఇప్పుడు మా పాప న్యాయం జరగాలి, పాస్ మార్కులు రావాలి. అంత తెలివి తక్కువగా ఎలా చేస్తున్నారు? 78, 68 మార్కులు వచ్చిన వాళ్ళకి ఆ మార్క్స్ చూసైనా వాళ్ళకి వేయాలన్న ఇంగితకానం లేదా? అంటే మీరు డబ్బులు కడతా వేస్తారా? సార్, మీరు చెప్పండి. ముఖ్యంగా చూస్తున్నారు, ఇంటర్ బోర్డు ఇప్పటి వరకు స్పందించిన దానిపై మేము తృప్తి చెందట్లేదు, ఖచ్చితంగా మా పిల్లలకు న్యాయం చేయాలనేది కూడా పేరెంట్స్ కోరుకుంటున్నారు. మీరేం చెప్పదలుచుకుంటారు? పేరెంట్ అండి, మా అబ్బాయికి రావాల్సిన మార్కులు రాలేదు, ఇది మా ప్రాబ్లం. ఆయనకి మ్యాథ్స్ 1 ఇయర్లో 70 మార్కులు రావాలి, 49 వేసిరు. మ్యాథ్స్ 1Bలో 45 వేసిరు. ఆయనకి ఇక్కడ 65 నుంచి 70 మార్కులు రావాలి. ఫిజిక్స్లో ఆయనకి 50 నుంచి 55 మార్కులు రావాలి, 42 వేసిరు. కెమిస్ట్రీలో ఆయనకి 50 మార్కులు కంపల్సరీ వస్తాయి, 30 వేసిరు. ఇది మాకు అన్యాయం జరిగిందండి. దీన్ని ఇప్పుడు ఈ మార్క్స్ దేనికి పనికిరావు, ఎంసెట్ పనికిరావు, ఐఐటికి పనికిరావు. ఇప్పుడు దీని ఎగ్జామ్ ఎన్ని సబ్జెక్ట్ ఎగ్జామ్ రాయాలి? 1 రాయాలా, 2 రాయాలా? ఎగ్జామ్ రాయాలా, రాయవద్దా? ఇప్పుడు మేము ఎట్లా ఈ సార్ దీని సొల్యూషన్ ఏంది? అది మేము అడుగుతున్నామండి. ఈ బోర్డును సెక్రటరీని అడిగేది అదొకటే. దీన్ని సొల్యూషన్ ఏంటి? మాకు మార్గం ఏంటిది? ఈ మార్కులు ఎలా చూపిస్తారు మాకు? ఈ మా అబ్బాయి రాసిన మార్కులు కరెక్టా కాదా అనేది మాకు ఎట్లా నమ్మకం వస్తుంది? ఇది మాకు నమ్మకం వచ్చేటట్టు మాకు ఆన్సర్ షీట్ మాకు రావాలి. ఇది ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు కానీ పూర్తి స్థాయిలో కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు
సంవత్సరం పాటు నష్టపోతే ఖచ్చితంగా తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలనేది కూడా ప్రధానంగా డిమాండ్లు వినపడుతున్నాయి. మనం ఒకసారి చూడొచ్చు ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది. పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఒకవేళ ఆందోళన కానీ ధర్నాలు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామనేది కూడా పోలీసులు ఒకవైపు చెప్తున్నారు. ఇప్పటికే మహిళా కానిస్టేబుల్స్ని కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఇటు ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు గ్లోబరీనా సంస్థ వద్ద కూడా ఆందోళన చేస్తారు. దాంతోపాటు ప్రగతి భవన్ వద్ద కూడా ఆందోళన చేస్తామనేది కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. మరి కొద్దిసేపట్లోనే ఈ ఆందోళనకు సంబంధించిన విషయంలో కూడా ఇక్కడికి వచ్చి వారు ఆందోళన చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే మాత్రము భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు శాంతి భద్రతలను కాపాడుతామని ఒకవైపు పోలీసులు చెప్తున్నప్పటికీ విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులని అనైతికంగా అరెస్టులు చేసి వారందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నాయి అనేది కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. జ్యోత్స్న. ఓకే, రైట్ ప్రవీణ్. అది ప్రస్తుతం నాంపల్లి ఇంటర్ బోర్డు ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ చెబుతుంది ఒకటే, ఒకవైపు విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు చూస్తుంటే మా పిల్లల భవిష్యత్తు ఏంటి, వీళ్ళు ఏమైపోతారు అని చెప్పేసి మా గుండెల్లో భయం వేస్తోంది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే కొంతమంది పేరెంట్స్ అక్కడికి చేరుకున్నారు, వారి ఆందోళన తెలియజేస్తున్నారు. ఇంకా అక్కడికి ఎక్కువ సంఖ్యలో పేరెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. విపక్షాలు కూడా ఒకవైపు ఆందోళనకు పిలుపునిచ్చారు. అటు బీజేపీ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. 25న కలెక్టరేట్ ముట్టడికి అటు కాంగ్రెస్ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు 3వ రోజు ఆందోళన ఉధృతంగానే ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అక్కడ పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితిని ప్రవీణ్ మనకు అందించడం జరిగింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.